మేము గవర్నమెంట్ హై స్కూల్ శ్రీకాకుళం నుంచి వచ్చాం. మా థీమ్ ఏంటంటే మత్తు పదార్థాల వాటికి కొంతమంది బానిస అవుతూ ఉంటారు కదా, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఆ పర్సన్స్ తాలూకా థింకింగ్ ఎలా ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఒక మత్తు పదార్థానికి బానిసైన ఒక తెలివైన కుర్రాడు అలాగే వాళ్ళ స్నేహితుడు వాళ్ళిద్దరి మధ్యన కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ కొత్తదనం ఏంటి అంటే వీళ్ళ మెదడులు కూడా ఇక్కడ పాత్రలు పోషిస్తాయండి. ఆ ఇద్దరు కుర్రాల తాలూకా మెదడులు కూడా ఇక్కడ ఉంటాయి. ఆ మెదడులు కూడా కొన్ని యాక్షన్స్ చేస్తూ ఉంటాయి. నేను అందరూ అబ్జర్వ్ చేసి మా స్టూడెంట్స్ అందరినీ ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చైతన్య. బ్రెయిన్ అండి, అదేనండి వీడి మెదండి. ఏ పని చేయాలనుకున్నా కంట్రోల్స్ అండి నా చేతిలో ఉంటాయండి. హాయ్, నా పేరు రోహిత్. నేను ఈ మెదండి అండి. అరే మామ, మన ఎగ్జామ్స్ అయ్యాయి కదా, ఎన్ని మార్క్స్ వచ్చారా? నేనా జస్ట్ పాస్ రా. సర్లే కానీ నీకేం మార్క్స్ వచ్చాయి? నాకా 10/10 రా. అంతైనా టాపర్ రా. బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నావురా. బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలరా. సర్లేరా మామ, బాధపడకు. నాకు 10/10 వచ్చాయి కదా, ఇంట్లో అల్లే డబ్బులు ఇచ్చారా, పార్టీ చేసుకుందాం పదా. ఏం పార్టీరా? అదేరా సిగరెట్. సిగరెట్టా? నాకొద్దురా. సిగరెట్ అంటే సిగరెట్ కాదురా బాబు, మరి ఏరా గంజాయి. గంజాయా? అందుకంటే వస్తుంది మెల్లిగా గంజాయే. అది తాగితే మొత్తం కుదిరా. చిచ్చి, నాకు అలాంటి నచ్చరా. అయినా నేను రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. బాయ్ రా. పాత పోరా, నేనే తాక నేనే ఎంజాయ్ చేసుకుంటా. బాబాయ్, ఒక మంచిగా ఎంజాయ్ పెట్టి సిగరెట్ ఇ బాబాయ్. చైతన్య ఏమైందా? దావరా చైతన్య, ఎగ్జామ్ టైం అవుతుంది. దావరా చైతన్య, దావరా. నువ్వు వెళ్ళరా, నేను వస్తారా. పాస్ కరా. దగ్గరా బాబు, లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను. దగ్గర కూర్చో. సైన్ 30 degrees వ్యాలీ అంతా మరి సైన్ 45 degrees. దగ్గర సైడ్ 30 degrees వ్యాలీ చెప్పరా. నాకు సిగరెట్ కావాలి. అరే ఎగ్జామ్ కాదురా బాబు, చెప్పరా. నాకు గంజాయి కావాలి. అరే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను, చెప్పరా. నీకు దండం పెడతాను. నాకు ఇస్తేనే చెప్తా. చా, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే. బాబాయ్, ఒక గంజాయి పెట్టిన సిగరెట్ ఇ బాబాయ్. చైతన్య ఎగ్జామ్ అలా రాస్తారా? ఏం బా రాయలేదురా, ఈసారి గ్యారంటీగా ఫెయిల్ అయిపోతాను. అయినా ఇప్పుడే క్వశ్చన్ అయినా అడుగు, చెప్పేస్తా. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా చెప్తావా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారా. అడగనా? అడుగురా. సైన్ 30 degrees వ్యాలీ అంటారా? 1/2. బాగానే చెప్పావు కదా, ఎగ్జామ్ లో రాయడానికి ఏమైంది? ఈ బుర్ర సరిగ్గా పని చేయలేదురా. అయినా ఈ గంజాయి కొన్న మొత్తే వేర్రా. ఒక్క సిప్ వేస్తే ఎవరైనా స్వర్గానికి తేలాల్సిందే. తాగు. పిచ్చేమన్నా పట్టిందా నీకు? దీన్ని బట్టి నీకే తెలుసా. మొత్తం ఎంత ఉంటుందా? మద్దు నిమిషాలా గంట ఎంత ఉంటుందా? వారా, నా ఇష్టం. ఈ ప్రపంచంలో దీనికంతా మట్టిచ్చే ఇంకోటి ఉందిరా. అవునా, నిజంగా దీనిని మర్తించరా. నేను నీ ఎంత ధనవంతుని కాకపోవచ్చు, ఎంత కష్టపడి చదివినా నీ అని మార్క్స్ రాకపోవచ్చు, కానీ నాకు ఏదో రోజు మంచి ఉద్యోగం వస్తుందా. ఆ ఉద్యోగంతో మా అమ్మ నాన్న కళ్ళలో ఆనందం మత్తు, అదే ఉద్యోగంతో నలుగురికి సాయం చేస్తూ వచ్చే ఆనందం మత్తుతో జీవితాంతం హ్యాపీగా ఉండగలరా. జీవితాంతం హ్యాపీగా ఉండగలను. దానికంటే కొద్దారా నీ మత్తు? దానికంటే కొద్దా. ఎంత తప్పు చేశారా. ఇప్పటికైనా వెళ్ళి మీ అమ్మ నాన్న ప్రేమ జీవితాంతం హ్యాపీగా ఉంటారా.
నాకు ఇప్పుడు అర్థమైందిరా ఏమంటే అంత కడుగుతుంటావు. వెళ్తాను మా అమ్మ నాన్న దగ్గర వెళ్తాను. వెళ్ళి వాళ్ళ కాలు మీద పడి క్షమాపణలు అడుగుతాను రా. వాళ్ళ ప్రేమ మధ్యలో జీవితాంతం ఆనందంగా బతుకుతాను. వెళ్తాను. అరే నాకు ఇంకొక్క మత్తు ఇవ్వగలవా? మళ్ళీ మత్తు కావాలా? నువ్వు మావా? అమ్మ నాన్న ప్రేమతో వచ్చే మత్తు కోసం చెప్పావు. ఇతరులకు సాయం చేస్తే ఆనందంలో వచ్చే మత్తు కోసం చెప్పావు. ఇన్ని చెప్పిన నీ స్నేహాన్ని మొత్తం నాకు జీవితాంతం కావాలరా. ఇస్తావా? ఇవ్వగలవా?